వెరీ గుడ్ మార్నింగ్. 7,000 ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా 29th డే మరికొన్ని క్వశ్చన్స్ మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో డౌన్లోడ్ అవర్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్లో ప్రజెంట్ 50% ఆఫ్తోనే రన్ అవుతూ ఉంది. ప్రతి కోర్సు కూడా 50 రూపీస్, 50 రూపీస్, 50, 100, 50, 50. ఇవి మూడు కూడా కంప్లీట్లీ అయిపోయాయి. ఇవి 95% అయిపోయింది, ఇది 65% అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ 60-70% వరకు కంప్లీట్లీ అయిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. బిఫోర్ దట్ మీరు నా క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. రైట్, ఈ వీడియోలో 701 నుండి క్వశ్చన్ మనం చూద్దాం. గురు గోవింద్ సింగ్ సిక్కుల ఎన్నవ గురువు? Guru Govind Singh was the dash guru of the 6th, 10th and last guru. పదవ గురువు మరియు చివరి గురువు కూడా గురు గోవింద్ సింగ్నే మనం చెప్తా ఉంటాము. సిక్కు ఖల్సాను ఎవరు స్థాపించారు? సిక్కు ఖల్సాను ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద సిక్ ఖల్సా? గురు గోవింద్ సింగ్ స్థాపించడం జరిగింది. గురు గోవింద్ సింగ్. శివాజీ వారసుడు ఎవరు? హూ వాజ్ ద సక్సీసర్ ఆఫ్ శివాజీ? శివాజీ యొక్క వారసుడిగా శంభాజీని చెప్తాము. శంభాజీ. ఇసుక కింద శివాజీ దేవాలయం ఏ ప్రదేశంలో ఉంది? ఒక ప్రదేశంలో ఇసుక కింద శివాజీకి సంబంధించి దేవాలయం ఉంది. అది ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎట్ విచ్ ప్లేస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ శివాజీ బ్యూరైడ్ అండర్ శాండ్? నంజనగూడు అనే ప్రదేశంలో ఇదైతే ఉండడం జరిగింది. చైతన్య, రామానుజ, మాధవ, శంకర మొదలైన వారి కాలాల సరైన కాలక్రమం ఏది అని క్వశ్చన్ అడిగాడు. ముందుగా శంకరాచార్యులు, రామానుజులు, మాధవ, చైతన్య. వీటి యొక్క ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ పీపుల్ మాత్రమే ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో మనం అలాంటి క్వశ్చన్ చేస్తే మనకు కొద్దిగా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో వీడియో లైక్ చేయండి. అండ్ మనకి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాము, అవి కూడా చూడండి. ఎన్టీపీఎస్సీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము, అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. యాదవ పాలకుల రాజధాని ఎక్కడ ఉంది? వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ యాదవ రూలర్స్ లొకేటెడ్? దేవగిరిలో ఈ యాదవ పాలకుల రాజధానిగా చెప్తాము. చోళ పాలకులు ఏ మతాన్ని ఆదరించారు? విచ్ రిలీజియన్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై ద చోళ రూలర్స్? చోళ పాలకులు శైవ మతాన్ని ఆదరించడం జరిగింది, శైవ మతాన్ని. అండ్ విక్టరీ టవర్ ఎక్కడ ఉంది? విజయ స్తంభం ఎక్కడ ఉంది? వెర్ ఈస్ ద విక్టరీ టవర్ దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజయ్ స్తంభ్ లొకేటెడ్? చిత్తూర్గఢ్లో ఉంది మనకిది. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ టు ఎస్టాబ్లిష్ ద సుప్రమేసీ ఆఫ్ ఇండియన్ నేవీ ఇన్ ద అరేబియన్ సీ? ఎవరండి అంటే అరేబియా ఓషన్లో కనుక చూసినట్లయితే మన యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి రాజరాజ 1. ఎవరి హయాంలో మొఘల్ పెయింటింగ్ అత్యున్నత స్థాయికి చేరింది? అంటే ఆ పర్టికులర్ కింగ్ పీరియడ్లో పెయింటింగ్స్కి ఎక్కువగా ఆదరణ, ఎక్కువగా పబ్లిసిటీ అనేది ఉంది అనేది చెప్పుకోవచ్చు. అండర్ హూజ్ రెయిన్ డిడ్ మొఘల్ పెయింటింగ్ రీచ్ ఇట్స్ జెనిత్? జహంగీర్ పాలనలో పెయింటింగ్కి సంబంధించి కొంచెం ఎక్కువ ఆదరణ అయితే లభించింది. ఔరంగజేబ్ ఏ సిక్కు గురువును చంపాడు? ఔరంగజేబు ఏ సిక్కుని చంపాడు? విచ్ సిక్కు గురు వాజ్ కిల్డ్ బై ఔరంగజేబ్? గురు తేజ్ బహదూర్ని ఔరంగజేబ్ చంపివేయడం జరిగింది. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. గురు తేజ్ బహదూర్ని ఎవరు చంపారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఔరంగజేబ్. షాజహాన్ సమాధి ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద టోంబ్ ఆఫ్ షాజహాన్ లొకేటెడ్? ఆగ్రాలో ఉంది ఈ షాజహాన్ సమాధి. సింధుదుర్గ్, రాయ్ఘర్, అమేర్ మరియు పద్మదుర్గ్ కోటలలో మరాఠా పాలకుడు శివాజీకి చెందని కోట ఏది? శివాజీకి సంబంధించని కోట ఇందులో ఏది అనే క్వశ్చన్ అడిగాడు. విచ్ అమంగ్ ద ఫోర్ట్స్ ఆఫ్ సింధుదుర్గ్, రాయ్ఘర్, అమేర్ అండ్ పద్మదుర్గ్ డిడ్ నాట్ బిలాంగ్ టు మరాఠా రూలర్
శివాజీకి సంబంధించినది ఏది? అమేర్. అండ్ ఇటీవల ఫ్యూ డేస్ బ్యాక్ శివాజీకి సంబంధించిన ఒక విగ్రహము కూలిపోవడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో ఉందనేది తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. బహమనీ రాజ్యం ఎవరి ద్వారా స్థాపించబడింది? బై హూమ్ వాజ్ ద కింగ్డమ్ ఆఫ్ బహమనీ ఎస్టాబ్లిష్డ్? అలావుద్దీన్ హసన్. మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలు ఎవరి చేతిలో ఓడిపోయారు? ఆఫ్ఘనిస్తాన్ చేతిలో, అంటే ఆఫ్ఘాన్కి సంబంధించిన వారి చేతిలో ఓడిపోవడం జరిగింది. అల్-బెరూని ఎవరితో భారతదేశానికి వచ్చారు? విత్ హూమ్ డిడ్ అల్-బెరూని కమ్ టు ఇండియా? మహమ్మద్ గజనీ. అంటే అల్-బెరూని ఎవరికి సంబంధించిన వ్యక్తి? గజనీకి సంబంధించిన వ్యక్తి. ఔరంగజేబ్ ఏ ప్రదేశంలో మరణించాడు? ఎట్ విచ్ ప్లేస్ డిడ్ ఔరంగజేబ్ డైడ్? ఔరంగాబాద్లో ఔరంగజేబ్ మరణించాడు. సో ఔరంగాబాద్ అనే పేరు కూడా అక్కడ నుండే వచ్చింది కనుక ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని ఏ ప్రదేశంలో ఉంచారు? ఎట్ విచ్ ప్లేస్ హ్యాస్ ద మోర్టల్ రిమైన్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బీన్ కెప్ట్? ఎక్కడంటే బాసలికా ఆఫ్ బోమ్ జీసస్ వెల్హా, గోవాలో దాన్ని అయితే ఉంచారు. గోవా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఇబన్ బటుటా ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఏ దేశస్థుడు అని మనం చెప్పొచ్చు. ఇబన్ బటుటా కేమ్ ఫ్రమ్ మొరాకో. ఎల్లోరా దేవాలయాలను నిర్మించింది ఎవరు? ద టెంపుల్స్ ఆఫ్ ఎల్లోరా వేర్ బిల్ట్ బై రాష్ట్రకూట రూలర్స్. ఖజురహో దేవాలయాలను ఏ పాలకులు నిర్మించారు? చండేలా రాజపుత్ర పాలకులు. విచ్ రూలర్స్ బిల్డ్ ద టెంపుల్స్ ఆఫ్ ఖజురహో? చండేలా రాజపుత్ర పాలకులు నిర్మించడం జరిగింది. చిత్తూర్ కీర్తి స్తంభాన్ని ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద కీర్తి స్తంభ ఆఫ్ చిత్తూర్? రాణకుంభ. హంపి, తిరువన్మలై, చిదంబరం, శ్రీరంగం మరియు తిరుపతి ఆలయాల ముందు రాయి గోపురంని ఎవరు నిర్మించారు? ఈ టెంపుల్స్ అన్నిటి ముందు కూడా మనకి రాయి గోపురంని ఎవరు నిర్మించారు అంటే ఇవన్నీ కూడా మనకి విజయనగర కింగ్డమ్కి సంబంధించి అప్పట్లో కనుక హూ బిల్డ్ ద రాయి గోపురం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్స్ ఆఫ్ హంపి, తిరువన్మలై, చిదంబరం, శ్రీరంగం అండ్ తిరుపతి? ఎవరండి? కృష్ణదేవరాయ. బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది? వెర్ ఈస్ ద బృహదీశ్వర టెంపుల్ సిచ్యువేటెడ్ ఆర్ లొకేటెడ్ ఇన్? తంజావూర్లో ఉంది. కొనార్క్లోని సూర్య దేవాలయము, ఖజురహో దేవాలయాలు మరియు అంగోర్ వాట్ మరియు నోట్రేడామ్ డి ప్యారిస్ యొక్క నిర్మాణ అద్భుతాల వంటివి 12వ శతాబ్దంలో నిర్మించబడలేదు. ఇందులో 12వ శతాబ్దంలో నిర్మించబడని కట్టడం ఏది అని అడుగుతా ఉన్నాడు. కొనార్క్ టెంపుల్. సో మనం జీకేలో బ్యాంకింగ్ అనే ఒక లెసన్లో మనం చూసినట్లయితే కోనార్క్ టెంపుల్ అది ఏమంటారు, ఏ కరెన్సీ నోటు మీద మనకి సన్ టెంపుల్ ఉంది అనేది చూడండి. అది ఏ శతాబ్దంలో నిర్మించారనేది కూడా నేను చెప్పాను, ఎవరు నిర్మించారనేది కూడా చెప్పాను. వీలుంటే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.